గురువుగారు చాలామంది ఇంట్లో హాల్‌లో అంటే ఒక డెకర్ ఐటెమ్‌లా కృష్ణుడి బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? తప్పకుండా అమ్మ. హ్మ్. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. చాలా చక్కటి ప్రశ్న అమ్మా ఇది. హ్మ్. అపరూపమైన వసువే వసుదం దేవం కంస సారునార మదరం దేవికీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. ఆ కృష్ణుడు అనంతమైన వంటి గుండెల్లో, అనంతమైన వంటి గోపికలలో, అనంతమైన వంటి సృష్టిలో అనంతమంటి గోవులో నివసించేవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అవును. అటువంటి శ్రీకృష్ణ భగవాన్ని రాధాముఖంగా మనము హాల్లో పెట్టుకోవడం వల్ల హ్మ్. ఎటువంటి శుభ అశుభ కార్యక్రమాలు జరుగుతుంది అంటే హ్మ్. అశుభం అంటూ దొరకదు, శుభమే జరుగుతుంది. ఓకే. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా ఇది పూజా గదిలో పెట్టుకొని కొంచెం మంది ఆరాధిస్తారంటే వాళ్ళ ఇష్ట పైన ఆధారపడి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు భగవంతుడు అనేది వాళ్ళ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఏ భగవంతుడైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అవును. కానీ మనం షోకేస్గా అంటే ఇప్పుడు వాటర్ ఫౌంట్లో, హ్మ్. హ్మ్. పోర్టికో ఏరియాల్లో, హ్మ్. లేకపోతే లాన్ ఏరియాలో, అవును. లాబీ ఏరియాలో ఉంటుంది కదా. ఇప్పుడు మన హాల్ తర్వాత పార్క్ ఉంటుంది. పార్కులో కూడాను ఏం చేస్తారంటే ఒక పౌండ్ లాగా చేసి ఆ పౌండ్లో అంతా వాటర్ ఫాల్స్ అంతా కూడా చక్కగా శ్రీకృష్ణుని మీద పడుతున్నట్టు అవును. ఏమండి కాళింగ పడగ మీద వేసి ఆ కృష్ణుడు నడుపు అది ఉంటే ఏమవుతుందంటే ఇంట్లో లక్ష్మి నడమాడుతుంది. హుహు. కృష్ణుడు ఎప్పుడు కూడాను రెండు కాళ్ళు మడకతో ఉండి గో గోవుతో అది రాధతో ఉన్నటువంటి విగ్రహం పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంటుంది. ఓకే. అది విశేషమైనటువంటి ఫలితం అంటే విశేషమైనటువంటి ఫలితాలు, దానికంటూ ఆది అంతము లేదు. అద్భుతమైనటువంటి ఒక సంపద రావటం కోసం స్వామివారిని ఉదయం లేవగానే ఆ రాధాకృష్ణుని చూస్తే చాలు, హ్మ్. అవును. అంత అద్భుతమైనటువంటి ఒక శుభ సూచనలు లభిస్తాయి. అంటే ఏవండి మేము కొంత మెయిల్స్ మెసేజ్ ద్వారా అది కృష్ణుడు ఈ రాధా పెట్టుకుంటే ఇంట్లో గొడవలు జరుగుతాయి అంట కదా. అవును. అంటారు. తర్వాత భార్యాభర్తల్లో కూడా గొడవ జరుగుతుంది, అన్యోన్యత ఉండదు. అది ఎవరు చెప్పారో చాలా మూర్ఖత్వంగా చెప్పారు. హ్మ్. హ్మ్. అది మూర్ఖత్వంగానే అనుకోవాలి. భగవంతునిగానే చూడాలి. రాధ కృష్ణుని ఏ విధానంగా చూసింది? ప్రేమాభిమానంతో ఆయన భగవంతునిగా ఆయన ఒక వాళ్ళిద్దరిలో ఎటువంటి శారీరక సంబంధాలు లేవు అక్కడ, కేవలం ప్రేమ. ఆ ప్రేమలో మోహితమైపోయి ఉన్నామంటే ఒక భక్తి అనేది మనకు కనపడుతూ ఉంటుంది తప్ప అక్కడ వాళ్ళు మీ అర్థాలు పెట్టుకొని ఉంటే అది వేరుగా. అక్కడ కేవలం భక్తి ప్రాముఖ్యత. ఆయన గారు ఆ గానంతో మురళి లాలించారంటే అష్టాదళ గోపికలు కాకుండా అష్ట గోవులు కూడా వస్తాయి. చక్కగా బ్రహ్మాండమైన 16,000 గోపికలు బ్రహ్మాండంగా మన ద్వారకలో నలమాడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ప్రతి వారి ఇంట్లో కూడా ద్వారకలో కానీ ఎక్కడైనా కూడా చూసినా మీరు ఈ రాధాకృష్ణ విగ్రహాలు ఉండటం అనేది చాలా విశేషమైన ఫలితాలు రావడం జరుగుతుంది. అందుకే హాల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ చూపు అక్కడ పోతుంది కాబట్టి వీళ్ళ చెడు చూపు అనేది తొలగిపోతుంది. ఎవరైనా గెస్ట్ వచ్చిన వాళ్ళది ఫస్ట్ చూపు అక్కడ పోయిందంటే ఇంట్లో ఉన్నవంటి డిస్టిక్ దోషాలు కూడా తొలగిపోయడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి హాల్లో రాధాకృష్ణ విగ్రహాలు పెట్టడము, క్యాలెండర్స్ పెట్టడము, చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఒక కైంగర్యతో ఉండటం అనేది జరుగుతుంటుంది. అది విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే గురుగారు, ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా, వివాహం కాబోయే వాళ్ళకి కూడా కృష్ణుడిని పూజించాలా వద్దా అన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కృష్ణుడికి పూజ చేయొచ్చా, చేయకూడదా? ధారాళంగా చేసుకోవచ్చు. కృష్ణాష్టమి వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా బ్రహ్మాండమైన వెన్న అవి పెట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇస్కాన్లో చూస్తామంటే హరే రామ హరే కృష్ణ అని చెప్తూ రంగరంగ వైభోగంగా ఓల్డ్ వైల్డ్గా స్వామివారి ఒక ఆరాధన చేస్తూ ఉంటారు. వీరైన వచ్చేసి మానవ అవతారం ఎత్తేసి లోక కళ్యాణార్థం కోసము ద్వాపర యుగంలో ఆ విధానంగా ఆయన మహాభారతాన్ని నడిపించి ఒక సృష్టించిన వంటి ఒక పుణ్య పురుషుడు కలియుగాంతంలో మనకు వెంకటేశ్వర స్వామిగా అవతారం ఎత్తుతున్నాడు ఆయన. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే ఇంకెన్నో రకాలమైన విషయాలన్నీ బయటపడుతూ ఉంటాయి. సో కనుక ఆ కృష్ణ రాధ కళ్యాణం మీరు చూస్తారంటే రుక్మిణి కళ్యాణం, రాధా కళ్యాణం చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం మెడ్రాస్లో,
కేరళలో, బెంగళూరులో ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా రాధా కళ్యాణంకి వెళ్ళే వచ్చామండి, రుక్మిణి కళ్యాణం వెళ్ళే వచ్చామండి అని అంటుంటారు. అది ఆ చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. కంపల్సరీగా ఆ కళ్యాణం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు.